ఆమె అపోజిషన్ ను టార్గెట్ చేస్తే స్వపక్షంలో విపక్షం ఆ లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్ ను ఇరకాటంలో పెడుతోంది. గెలిచినా ఓడినా అటు ప్రత్యర్థులతో ఇటు అధికార పార్టీలో కుంపట్లతో ఆమెకు హెడేక్ తప్పడం లేదు. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓసారి మంత్రిగా పనిచేసిన ఆమెకు సొంత పార్టీ సీనియర్ లీడర్కు మధ్య ఉప్పు నిప్పుగానే ఉంటోంది. అంతేకాదు తనకు గిట్టని వారికి కండువా కప్పి పార్టీ నుంచి తనను గెంటేసే కుట్ర చేస్తున్నారని కూడా ఆమె అనుమానిస్తున్నారు. ఇంతకీ ఆ వైసీపీ మహిళా నేతకొచ్చిన కష్టమేంటి? ఆమెను పొమ్మనలేక పొగబెడుతున్నదెవరు? నగరి సిగలో లేడీ ఫైర్ బ్రాండ్ రోజాకు తలనొప్పులు. ఓడినా గెలిచినా ఇంట బయట పోరు తప్పట్లేదా? గిట్టని వారిని తెచ్చి ఆమెను సాగనంపే కుట్ర జరుగుతోందా? ఆర్కే రోజా లేడీ ఫైర్ బ్రాండ్ లీడర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వైసీపీ మహిళా నేత. రాజకీయాల్లోకి వచ్చిన తొలినాళ్లలో కొంతకాలం టీడీపీలో పనిచేశారు రోజా. తర్వాత వైసీపీ కీలక లీడర్లలో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ఏ పార్టీలో ఉన్నా పొలిటికల్ గా ఆమెకు ఎప్పుడూ తలనొప్పులు ఉంటూనే ఉన్నాయట. వైసీపీలో చేరాకైతే రోజా మరిన్ని సవాళ్లు ఎదుర్కొంటున్నారట. 2 సార్లు ఎమ్మెల్యేగా ఓసారి మంత్రిగా పనిచేసిన రోజాకు ఓడినా గెలిచినా ఇంట బయట ఇక్కట్లు తప్పట్లేదట. ఇప్పుడు మరోసారి ఆమెకు నగరి నియోజకవర్గంలో సొంత పార్టీలో కుంపటి తయారవుతోందన్న టెన్షన్ పట్టుకుందట. సీనియర్ టీడీపీ దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు తనయుడు గాలి జగదీష్ ను వైసీపీలోకి తీసుకొచ్చి తనకు పెట్టేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని భావిస్తున్నారట రోజా. గాలి జగదీష్ పార్టీలో చేరేందుకు చేసిన ప్రయత్నాలను ఇటీవలే ఆమె అడ్డుకోగలిగినప్పటికీ దీని వెనుక సొంత పార్టీ నేతల ప్రమేయం ఉన్నట్లు రోజా డౌట్స్ వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ నాయకురాలిగా ముద్రపడిన రోజా ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున నగరి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై అప్పుడు ప్రతిపక్షంలో నానా కష్టాలు పడ్డారు. 2019 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి కూడా అయ్యారు. మొన్నటి 2024 ఎన్నికల్లో ఆమెకి ఓటమి తప్పలేదు. గత ఎన్నికల్లోనూ ఆమెకు నగరి వైసీపీ టికెట్ రాకుండా కొన్ని ప్రయత్నాలు జరిగినప్పటికీ పట్టుపట్టి మరీ పార్టీ టికెట్ దక్కించుకున్నారు. ఓటమి తర్వాత ఈ 6 నెలలు ఆమె గుళ్ళు గోపురాలకే పరిమితమయ్యారు. అప్పుడప్పుడు మీడియా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే అపోజిషన్ లో ఉండి అధికార పార్టీని ఢీకొట్టే ప్రయత్నం చేస్తున్న రోజాకు సొంత పార్టీలో కుంపటి హెడ్డేక్ గా మారిందట. దివంగత నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు రెండో కుమారుడు గాలి జగదీష్ వైసీపీలో చేరబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ముద్దుకృష్ణమనాయుడు మరణం తర్వాత ఆయన 2 కుమారులు గాలి భానుప్రకాష్, గాలి జగదీష్లు రాజకీయ వారసత్వం కోసం పోటీపడ్డారు. అప్పట్లో టీడీపీ అధిష్టానం వాళ్ళిద్దరి మధ్య రాజీ కుదిర్చేందుకు నానా తంటాలు పడింది. చివరకు గాలి ముద్దుకృష్ణమనాయుడు పెద్ద కొడుకు గాలి భానుప్రకాష్ ను నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గా నియమించింది. తీవ్ర నిరాశకు గురైన గాలి జగదీష్ రాజకీయాలకు దూరమయ్యారు. కానీ తన సోదరుడు గాలి భానుప్రకాష్ పై అసంతృప్తితో రగిలిపోతున్నారు. 2024 ఎన్నికలకు ముందు గాలి జగదీష్ వైసీపీలో చేరి నగరి వైసీపీ టికెట్ దక్కించుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. దీని వెనుక వైసీపీ సీనియర్ లీడర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉన్నారంటూ ఊహాగానాలు వినిపించాయి. నగరి టికెట్ విషయంలో వైఎస్ జగన్ సమక్షంలోనే పంచాయతీ కూడా జరిగింది. చివరకు రోజానే బరిలోకి దించారు వైసీపీ అధినేత. దీంతో గాలి జగదీష్ వైసీపీలో చేరికకు బ్రేక్ పడింది. సొంత అన్న భానుప్రకాష్ ను దెబ్బ కొట్టాలన్న కసి మీదున్న గాలి జగదీష్ ఇప్పుడు మళ్లీ ఫ్యాన్ పార్టీ గూటికి చేరే ప్రయత్నం చేస్తున్నారట. 4 రోజుల క్రితం వైసీపీలో చేరేందుకు బయలుదేరిన గాలి జగదీష్ మధ్యలోనే ఆగిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన చేరికను రోజా మరోసారి అడ్డుకున్నట్లు చెప్తున్నారు. ఎలాగైనా వైసీపీలో చేరి సోదరుడు భానుప్రకాష్ ను రాజకీయంగా దెబ్బ కొట్టాలి అన్నది జగదీష్ ఆలోచన కాగా, గాలి జగదీష్ వైసీపీలోకి వస్తే తనకు రాజకీయంగా ఇబ్బందులు తప్పవు అనేది రోజా టెన్షన్ అట. ఇప్పటికైతే గాలి జగదీష్ చేరిక వాయిదా పడినట్లు తెలుస్తోంది. కానీ పక్కలో బల్లెంలా రోజాను ఈ సమస్య వెంటాడుతూనే ఉంది. 2014లో నగరి నుంచి రోజా గెలిచినప్పటి నుంచి సొంత పార్టీలో వర్గపోరు ఆమెకు హెడ్డేక్ గానే మారింది.
మొన్నటి ఎన్నికల్లో రోజాకు టికెట్ ఇస్తే ఓడిస్తామంటూ కేజే కుమార్ దంపతులతో పాటు పలువురు నేతలు బహిరంగంగానే ఫ్యాన్ పార్టీ హైకమాండ్ కు అల్టిమేటం ఇచ్చారు. అయితే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నగరిలో తనకు వ్యతిరేక వర్గాన్ని క్రియేట్ చేసి తలనొప్పులు తెచ్చిపెడుతున్నారని రోజా ఎప్పటినుంచో ఆవేదనతో ఉన్నారు. పెద్దిరెడ్డి మీద అసంతృప్తిని బయటకు చెప్పకపోయినా వైసీపీ అధినేత దగ్గర పంచాయతీ పెడుతూ అడ్డంకులను ఎదుర్కొంటూ వస్తున్నారు రోజా. ఇప్పుడు గాలి జగదీష్ చేరికను కూడా అడ్డుకుని రోజా తన పంతం నెగ్గించుకున్నారు అన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పటికిప్పుడు జగదీష్ జాయినింగ్ కు బ్రేక్ పడ్డప్పటికీ రాబోయే ఎన్నికల వరకు ఏం జరుగుతుందోనన్న టెన్షన్ మాత్రం రోజాను వెంటాడుతూనే ఉందట. నగరి పాలిటిక్స్ ఎటువైపు టర్న్ తీసుకోబోతున్నాయో చూడాలి మరి.